లియోకు ఒక విచారమైన మెరుపు కనిపిస్తుంది. అది ఎవరు? శిశువు లియో తన పల్లకిలో ఖాళీ గాలిని చూసి ఆనందంగా నవ్వుతాడు. రాత్రి సమయంలో రాకింగ్ చైర్ దగ్గర అతనికి ఒక మసకమసకగా కనిపించే విచారమైన మెరుపు కనిపిస్తుంది. అతను నవ్వగానే ఆ మెరుపు ఇజ్జీగా మారుతుంది. మెరిసే పారదర్శకమైన చిన్నారి. ఇజ్జీ నిశ్శబ్దంగా పీకెబూ ఆడుతుంది. లియో ఆనందంతో ఉప్పొంగుతాడు. అతని టెడ్డీ ఎలుగుబంటి రోమాలు నిలబడిపోతాయి. ఇజ్జీ నవ్వేందుకు ప్రయత్నిస్తుంది, కాని నవ్వలేకపోతుంది. భయంతో ఒక చీకటి మూల వైపు చూపిస్తుంది. ఆ చీకటి మూల నుండి ఒక నెమ్మదైన, విచారమైన పాట వినిపిస్తుంది. అక్కడ ఏదో దాగ ఉంది. ఇజ్జీ లియో చేయి పట్టుకుంటుంది. గోడ తరంగంలా కదలి మరో ప్రపంచానికి ప్రవేశద్వారంగా మారుతుంది. ఇద్దరూ తేలుతూ లోపలికి వెళ్ళిపోతారు. గది ఇప్పుడు ఒక విశాలమైన, మాయాజాల ట్వైలైట్ నర్సరీగా మారింది. అక్కడ వారు అద్భుతమైన దయ్యపు ప్రాణులను కలుస్తారు. టిక్ టిక్ చేసే చిలుక, చిత్రాలు గీయే క్రేయాన్, ఒక విచారమైన కుందేలు. ఇజ్జీ కాంతితో చేసిన చిత్రాలను చూపిస్తుంది. ఒక నీడవారి సంతోషం అంతా దొంగలిస్తోంది. నిశ్శబ్దమైన జాకింది బాక్స్ బయటకు వస్తుంది. లియో నవ్వు దానికి మళ్లీ బోయింగ్ అనే శబ్దాన్ని ఇస్తుంది. ఇజ్జీ చెబుతుంది, లియో నవ్వే నిజమైన మాయ. అది భయంకర నీడలను దూరం చేస్తుంది. ఆ విచారమైన గొనుగుడు మరింత బిగ్గరగా మారుతుంది. గోడల నుంచి రంగులు మాయమై బూడిదరంగు నిశ్శబ్దం మిగులుతుంది. నీడ పట్టుకునేవాడు ఒక పెట్టె నుంచి బయటపడతాడు. లియో మరియు అతని కొత్త స్నేహితులు పరుగుతీస్తారు. వారు మెరిసే దిండ్ల వెనుక దాక్కుంటారు. ధైర్యమైన టెడ్డీ ఎలుగుబంటి వారిని కాపాడుతూ నిలుస్తుంది. ఇజ్జీ ఒక చిన్నారి నవ్వు జ్ఞాపకాన్ని పంచుకుంటుంది. ఆమె స్వంత నవ్వు ఆ నీడలో చిక్కుకుపోయింది. ఆమెను రక్షించేందుకు 3 ప్రత్యేక కీలు కావాలి. ఒక స్వరం, ఒక కీచుమన, ఒక మృదువైన గొనుగుడు. వారు మ్యూజిక్ బాక్స్ మేజ్ ద్వారా మెల్లగా ముందుకు సాగుతారు. లియో నవ్వు బాలరీనాలను సంగీతం వాయించేలా చేస్తుంది. పెద్ద, విచారమైన బొమ్మ జంతువులు వంతెనను అడ్డుకుంటాయి. లియో టెడ్డీతో నాట్యం చేయించగా అవన్నీ కీచుమంటాయి. నీడ పట్టుకునేవాడు వారిని మూలకు నొక్కి, ఇజ్జీ నుంచి రంగు మరియు కాంతిని లాగేయాలని చూస్తాడు. దయ్యపు ప్రాణులు ధైర్యంగా సహాయం చేసి, లియో తప్పించుకునేందుకు దృష్టి మళ్లిస్తాయి. దుమ్ముతో నిండిన పై అటకలో లియో నవ్వు పాత బొమ్మలను ఆనంద జ్ఞాపకాలు గొనగేలా చేస్తుంది. 3 మెరిసే కీలతో లియో ఆ పెద్ద గొనుగుడు నీడను ధైర్యంగా ఎదుర్కొంటాడు. కీలు ఆ నీడ యొక్క జ్ఞాపకాన్ని చూపిస్తాయి. అది ఒకప్పుడు మృదువైన, ప్రియమైన శిశువు దుప్పటి. లియో నిజం తెలుసుకుంటాడు. అతని కొత్త స్నేహితులందరూ మరచిపోయిన బొమ్మల దయ్యాలు. అతను పోరాడడు. ఆ నీడకు తన అతిపెద్ద, దయతో నిండిన చిన్నారి నవ్వును అందిస్తాడు. చీకటి కరిగపోయి స్నేహపూర్వక దుప్పటి దయ్యం బయటపడుతుంది. అది దొంగలించిన ఆనందాన్ని తిరిగి ఇస్తుంది. ఇజ్జీ యొక్క పోయిన నవ్వు బంగారు గంటలా ఆమె వద్దకు తిరిగి వస్తుంది. ఆమె గంటల మోగులాంటి నవ్వు నవ్వుతుంది.